ఉంచుకోవాలనమాట. మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ దారాన్ని కడితే చాలా మంచిది. అలాగే పుట్ట మన్ను అనేది కొంచెం తెచ్చుకోవాలండి. పుట్ట దగ్గరైతే మన్నుంటుంది కాబట్టి కొంచెం మట్టి తీసుకొచ్చి ఇలా చెవులకి వెనక భాగంలో పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి పెట్టుకోవాలి. ఎవరికైతే సంతానం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు నాభి అంటే పొట్ట మీద ఆ బొట్టునైతే పెట్టుకోవాలంటండి. అలాగే ఎవరికైతే ఆరోగ్య సమస్యలున్నాయో కంఠం దగ్గర ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి, నుదుటిన పెట్టుకోవాలనమాట. పుట్టమన్ను అనేది సైంటిఫికల్‌గా కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో, తప్పకుండా అందరూ మర్చిపోకుండా వచ్చేటప్పుడు చిన్న ఒక తమలపాకుతో కొద్దిగా పుట్టమన్ను తెచ్చుకోండి. దాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి. సో, మర్చిపోకుండా పుట్టమన్నునైతే తెచ్చుకోండి. సో, ఈ విధంగా చిన్న పిల్లలకి చెవులు వెనకాల పెడితే వాళ్ళకేదైనా ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇయర్ పెయిన్ ఉన్నా అన్నీ తగ్గిపోతాయన్నమాట. పెద్దవాళ్ళు గూడా ఈ విధంగా పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇక్కడ ముక్కు దగ్గర కూడా పెడతారనమాట బొట్టు. సో, మనకేమైనా బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అన్నీ తగ్గిపోతాయి. సో, ఈ విధంగా అయితే